హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూస్తున్న వీడియో మనం సింహాచలం టెంపుల్ నైట్ రైడ్ వెళ్తున్నప్పుడు మనకి ఒక వే అయితే కనిపించింది. ఆ వే ఏంటో అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నాము. ఈ వీడియోలో ఆఫ్ రోడ్ ఉంది, తార్ రోడ్ ఉంది. ఆఫ్ రోడ్ కొంచెం ఎక్కువ ఉంది తార్ రోడ్ కంట. ఈ వే మొత్తం ఒక 2 km 3 km దగ్గరలో ఉంటుంది మనకి సింహాచలం కొండ పైకి. ఇది ఒకసారి మనం జార్జ్ ఫుట్ వెళ్ళాం కదా, అది రైట్ వైపు, ఇది లెఫ్ట్ వైపు. ఇది ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను, కానీ నైట్లో మటుకు వెళ్ళకండి ప్లీజ్. ఎందుకంటే అది మనకి వే, అది జిఆర్టీ 3 నామాలు ఉంటాయి కదా, జిఆర్టీ వాళ్ళు ఇచ్చారు, అది ప్రొవైడ్ చేశారు. ఆ జిఆర్టీది మనకి 3 నామాలు కనిపిస్తాయి కదా సింహాచలం కొండ కింద నుంచి. అదైతే మనం అక్కడికి వెళ్ళబోతున్నాము బైక్స్ మీద. అక్కడికి ఎంట్రీ అయితే లేదు, కానీ వెళ్ళాము. గ్రిల్స్ కూడా వేస్తున్నాయి, అక్కడ ఎంట్రీ అయితే లేదు. తప్పకుండా వెళ్ళకండి నైట్. ఇది ఫ్యూచర్లో అప్డేట్ చేయొచ్చు, ఇది టికెట్ కూడా పెట్టి. అంత బాగుంది ఈ వ్యూ పాయింట్ మొత్తం. మనం ఈ పైనుంచి చూస్తే మొత్తం వే అంతా మనకి కిందన గేమ్స్ ఎలా ఉంటాయో వీడియో గేమ్లోని, కార్లు అవన్నీ, బైక్స్ మొత్తం, లైటింగ్ మొత్తం వ్యూ అంతా భలే కనిపించింది. ఆనందపురం దాకా మనకి వే కనిపించిందంటే ఆలోచించండి ఎంత దూరమో అది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళడం మేము కూడా. ఇది అంత లొకేషన్స్ మాకు కనిపిస్తాయని అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము, అంత బాగుంది. అక్కడ ఏంటంటే మనం పీస్ఫుల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేసెస్ ఫోటో తీసుకోవడానికి. మొత్తం అక్కడ సిటీ అంతా చూడడానికి అయితే సింహాచలం సిటీ అంతా అయితే పైనుంచి ఎంత బాగా కనిపించిందంటే ఈ వీడియోలో మొత్తం కూడా నేనైతే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు అంత పైనుంచి ఎలా అంటే అక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా, అవి దాటైతే వెళ్ళకూడదు. అవి దాటి వెళ్తే మరి డేంజరే, రిస్కే. ఎందుకంటే చెప్తున్నాను, అది మొత్తం అంతా లోయే. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది అక్కడ లోయే, ఇంకేంటి లేదు. ఇంకా పడితే ఇంకంతే, గోవిందా గోవిందే. 3 నామాలు అని చెప్పాను కదా, ఇదే ఆ 3 నామాలు. ఈ 3 నామాల దగ్గరికి మేము కింద నుంచి చూడడమే కానీ అంత చిన్నదిగా కనిపిస్తుంది. మనం కింద నుంచి చూస్తే ఎంత పెద్దదంటే తిరిగి లేదు. ఒక చిన్నపాటి గ్రౌండ్ ఉంటుంది కదా 5 సైడ్, అంత పెద్దది ఉంది. చాలా బాగుంది. మనం చెప్పాను కదా, ఇదే వ్యూ, మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. చిన్న కార్లు, చిన్న చిన్న బైకులు, ఏదో గేమ్స్ ఆడుకుంటాం కదా అలా ఉంది. మొత్తానికి చూసాం, అంతా బాగుంది. ఫొటోస్ తీసుకున్నాం. అలానే మేము ఆ వేలో నుంచి వచ్చే టైంలోని 2 కొండల మధ్యలో నుంచి కూడా ఒక వే అయితే ఉంది. ఆ వే ఏంటంటే మేము అరకు, ఇంకా పాడేరు, చిన్న చిన్న గృహలు ఉంటాయి కదా, అలాగే ఉంది. చెప్పాను కదా, ఇదే 3 కొండలు, అదే 3 నామాలు అని చెప్పాను కదా, అదే. ఇది మనకి దూరం నుంచి కనపడుతుంది కదా, పైడంతల్లి చెరువు. మనం కింద నుంచి అయితే బండి మీద వెళ్ళాలంటే ఒక 600 మీటర్లు ఉంటుంది, 1/2 కిలోమీటర్ ఉంటుంది. చాలా పక్కనే ఉన్నట్టుంది ఇదైతే పైనుంచి చూస్తే. ఆనందపురం బ్రిడ్జ్ అని చెప్పాను కదా, అగో అక్కడ కనిపిస్తుంది కదా ఒక లైన్ గీతలాగా, అదే ఆనందపురం బ్రిడ్జ్ అయితే. అక్కడి నుంచి ఆనందపురంకి వే ఉంది. ఆ బ్రిడ్జ్ మీద ఫుల్ హైవే అన్నమాట. అది ఎంత పెద్దది ఉంది ఇట్రా బాబు అని అనుకున్నాం మేమైతే. ఫస్ట్ మేము కూడా గెస్ట్ చేయలేకపోయాము అది బ్రిడ్జ్ అదా కాదా అని. ఇక్కడ వే చూస్తున్నారు కదా ఎలా ఉందో, లైటింగ్స్తో మనకి ఇంత బాగా కనిపించింది. అదే మార్నింగ్ అయితే మనకి ఇలా ఉండదు, నైట్ కనుక చాలా బాగుంది వ్యూ అంతా, చాలా నీట్గా కనిపించింది. గోవిందా గోవిందా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి, బెల్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.